వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇప్పుడు గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి సీఎంగా ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా, ఎప్పుడు అధిష్టాన పెద్దలతో భేటీ అయినా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జరిగే చర్చ ప్రధానంగా ఏంటంటే క్యాబినెట్ విస్తరణ ఉండబోతోంది. సో ఇప్పుడు త్వరలో క్యాబినెట్ విస్తరణ, ఆశావాహాలుగా ఉన్నటువంటి వాళ్ళకి, అసంతృప్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉంటుంది. ఈ చర్చ విని విని ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ అధిష్టానం ఎప్పుడు అవసరం వస్తే, జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగానో, అప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటంలో, లేకుంటే అంతకుముందు క్యాస్ట్ సమీకరణాల నేపథ్యంలో మంత్రి వివేక్కి, అడ్లూరు లక్ష్మణ్కి ఇట్లా చేసినటువంటి నేపథ్యం. కాకపోతే ఈసారి పక్కా సమాచారంతో ఈ యొక్క లీక్ ఇచ్చింది. అంటే కేరళ ఎన్నికల తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది, పూర్తి స్థాయిలో క్యాబినెట్ను విస్తరింపజేస్తాము అని స్వయంగా ఈ యొక్క లీక్ని అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్లతో, అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టుల మిత్రులతో చెప్పింది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కేరళ ఎన్నికలు అంటే ఈ యొక్క 4 రాష్ట్రాలకు సంబంధించి ఒక పుదుచ్చేరి మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దాని రిజల్ట్స్ మేలో రిజల్ట్స్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతుంది. అంటే నెల రోజుల్లోనే కొత్త మంత్రులు కొరవు తీరబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎవరైతే రేవంత్ క్యాబినెట్ లో మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నటువంటి మంత్రులు, అసమర్థులుగా ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళ మీద కొంత వర్క్ విషయంలో నెగ్లిజెన్స్ గా శాఖ మీద పట్టు రానటువంటి మంత్రులను కూడా తప్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సరే, తప్పించే మంత్రులు ఒకరిద్దరు పేర్లు ప్రధానంగా చర్చనీయాంశంగా తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్నప్పటికీ అందులో వాస్తవం ఎంత, నిజంగా వాళ్ళని తప్పిస్తారా, లేదంటే శాఖాపరమైనటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరే 5 నుంచి 6 శాఖలు సీఎంతో పాటుగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు హోమ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ఎంఏయుడి ఉంది, కీలకమైనటువంటి శాఖలన్నీ ఆయన జేబులోనే ఇప్పటికి కూడా మంత్రిత్వ శాఖలన్నీ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం అప్పుడు మనం స్పష్టంగా చెప్పాం, ఆయనకు ఆల్రెడీ అధిష్టానమే మాట ఇచ్చింది కదా, ఇన్ని శాఖలు రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకుంటే ఉపయోగం ఏంటి, పాలన ఏ విధంగా సాగుతుంది అని మనం గతంలో మాట్లాడినాం. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆశావాహుల్లో అట్లాగే క్యాబినెట్ మీద మళ్ళీ ఆశలు చిగురిస్తున్నటువంటి పరిస్థితి. మరి క్యాబినెట్ నుంచి ముగ్గురిని తప్పించి ఇద్దరికి కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని సీఎం వద్ద ఉన్నటువంటి కీలకమైనటువంటి హోంశాఖ పదవి ఎవరికి దక్కుతుందా అని దానిపైనే ఆసక్తి నెలకొంది. అయితే ఇవాళ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆశావాహలో ఒకసారి లిస్టు చూస్తే కనుక రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా అంటే ఈ యొక్క రెడ్డి క్యాస్ట్ నుంచి ప్రధానంగా ఉన్నటువంటి రేసులో ఉన్నటువంటి వాళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈయన గతంలోనే అధిష్టానం ఈయనకి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న సందర్భంగా ఎన్నికల ముందే ఈ యొక్క మంత్రిత్వ శాఖ హామీతోటే ఆయన్ని పార్టీలో తీసుకున్నారు. తర్వాత ఆయన కూడా అనేక సందర్భాల్లో చర్చగా వచ్చారు. ఓపెన్ ఫోరంలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఆయన్ని ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేము మాట ఇచ్చామని ఆయన ఒప్పుకున్నారు. తర్వాత రీసెంట్ టైమ్స్ లో కొన్ని సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన స్టేట్మెంట్స్ తర్వాత ఆయన యొక్క వ్యవహారం అధిష్టానంతో చర్చనీయాంశంగా ఉంది, అధిష్టానమే చర్చిస్తుంది ఆయనతోటి అని కూడా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే ఇదే రెడ్డి సామాజిక వర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రధానంగా ఉన్నారు. కాబట్టి మరి ఆయనకి శాఖా మార్పు ఏమైనా చేస్తారా, లేకుంటే ఆయన ఏమన్నా అధిష్టానం లేక ఏమన్నా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి పార్టీ పరంగా వాడుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఏమన్నా ఇప్పుడు క్యాబినెట్లోకి తీసుకుంటారా అనే చర్చ ఊపందుకుంది. మరి ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి గారితో పాటుగా పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా ఈ యొక్క సామాజిక వర్గం నుంచి వినిపిస్తోంది. రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. మరి అట్లాగే ఒకసారి చూస్తే వీళ్ళిద్దరు కూడా రేస్లో ఉంటే మరి రాజగోపాల్ రెడ్డి గారికి అయితే ప్రధానంగా అట్లాగే ఈ ఇద్దరితో పాటుగా మల్రెడ్డి రామ్మోహన్ రెడ్డి పేరు కూడా మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రధానంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన పేరు కూడా ప్రధానంగా ఈ యొక్క సామాజిక వర్గంలో వినిపిస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డి గారికి అయితే ఇప్పటికే హామీ ఉన్నట్లు స్పష్టంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు అధిష్టానం కోటాలో కనిపిస్తోంది. మరి ఇప్పుడు
రెడ్డి సామాజిక వర్గం కూడా వెలమ సామాజిక వర్గం కూడా కీలకంగా ఇప్పుడు మారిందని చెప్పుకోవాలి. మరి వెలమ సామాజిక వర్గం నుంచి కూడా ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మంచిర్యాలకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ రావు, ఆయనకు కూడా గతంలోనే అధిష్టానం హామీ ఇచ్చింది. ఆయన రీసెంట్ గా ఆయన రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేశాడు, హాట్ కామెంట్స్ మంచిర్యాలకు సంబంధించి. అంటే ఒరిజినల్ కాంగ్రెస్ ని వాడుకోవాలని కొంత కాంగ్రెస్ పార్టీకి హితవు పలికే లాంటి వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రేమ్ సాగర్ రావు పేరు, అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది పేర్లు ఉన్నాయి. మైనంపల్లి రోహిత్ కానీ లేదు అంటే ఇంకా కూడా మదన్ మోహన్ రావు, సరే వీళ్ళలో ఎవరికి అదృష్టం వరిస్తుంది అంటే అది ప్యూర్ గా సీఎం రేవంత్ రెడ్డి అట్లాగే అధిష్టానం సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్, అంటే క్యాస్ట్ ఈక్వేషన్, సీనియారిటీ బేసిస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయం. అయితే ఇక ఈ రెండు సామాజిక వర్గాలు కాకుండా ప్రధానంగా బీసీ సామాజిక వర్గం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతి గారు ప్రధానంగా ఆమె పేరు చాలా సీరియస్ గా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె గతంలో ఎంత ఫైర్ బ్రాండో మనకు తెలుసు, గత కొంతకాలంగా సైలెంట్ లో ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మొన్న బ్లాస్ట్ అయింది మండలిలో. సేమ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎట్లయితే గత కొంతకాలంగా వరుసగా విమర్శలు చేస్తూ వస్తున్నారో, అసంతృప్తి గలం వినిపిస్తూ ఉన్నారో, విజయశాంతి గారు కూడా ఆ కోవలోనే అసంతృప్తి వెలగక్కారు. అంటే హామీలు నెరవేర్చట్లేదని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు ఆమె. అది కూడా ఏం హామీలు? ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల విషయం. అయితే ఇప్పుడు ఆమె కొంత ఎప్పుడు మంత్రి పదవి ఇస్తారు అని క్వశ్చన్ చేస్తున్నట్టుగా, మరోవైపు ఆమె రాజ్యసభ ఆశిస్తే గతంలో ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఇచ్చారు. మరి ఇప్పుడు మంత్రి పదవి కోసం త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి కొంత ప్రెషర్ పాలిటిక్స్ బిల్డ్ చేయాలని కూడా విజయశాంతి భావిస్తున్నట్టుగా తన సన్నిహితులతో షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు బీసీ వర్గాన్ని నుంచి విజయశాంతి పేరు వినిపిస్తోంది. అట్లాగే బీర్లా ఐలయ్య పేరు వినిపిస్తోంది. విజయశాంతి, బీర్లా ఐలయ్యతో పాటుగా ఆది శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. వీళ్ళందరూ ఆశావాహుల్లో మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి. అట్లాగే ఎస్టీ కోటాలో శంకర్ నాయక్, బాలు నాయక్, వీళ్ళందరి పేర్లు ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా సామాజిక సమీకరణాలతో పాటుగా ప్రాతినిధ్యం లేనటువంటి రంగారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు కొంత ప్రియారిటీ ఇచ్చే దిశగా అవకాశం ఉందనే చర్చ కూడా విస్తరణ జరిగితే ఉంటుంది అనేది కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల శాఖల్లో కూడా కీలకమైనటువంటి మార్పులు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఆబ్కారీ శాఖగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి శాఖకు సంబంధించి, అట్లాగే కొన్ని విమర్శలు, ఆరోపణలు కొండా సురేఖకు సంబంధించినటువంటి దేవాదాయ శాఖ మీద ప్రధానంగా కీలకంగా వినిపిస్తోంది. అట్లాగే మంత్రి సీతక్క శాఖ మీద కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక అన్నిటికంటే కీలకమైంది భూ స్కామ్లు, భూ ఆరోపణలు గత కొంతకాలంగా మంత్రి పొంగులేటికి సంబంధించి కూడా వినిపిస్తోంది. మరి మంత్రి పొంగులేటి శాఖ మీద నిజంగా చర్య తీసుకుంటారా లేదా? మరి కాంగ్రెస్ పార్టీ అంతకు సాహసిస్తుందా? ఎందుకంటే ఎన్నికల ముందు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలకైనా లేకుంటే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకైనా కూడా పొంగులేటి గారు లేదు కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది కనిపించట్లా. మరి ఇదంతా కూడా అందరికి తెలిసినటువంటి నగ్న సత్యం. మరి ఎట్లా దీన్ని, మరి ఆయన్ని ఎట్లా అంటే ఇప్పుడు దాకా ఆయన చేస్తున్నటువంటి భూ స్కామ్లకు సంబంధించి చర్యలు తీసుకోవట్లేదు, రెస్పాన్స్ రావట్లేదు. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి గారే పొంగులేటి గారు వెనుకేసుకొచ్చినటువంటి సందర్భం. మరి ఇవన్నీ తెలిసి ఎవరికి పదవి వరిస్తుంది, మరి ఎవరెవరికి శాఖల మార్పులు ఉంటుంది, ఏ శాఖ ఎవరికి పోతుంది అన్న దానిపైనే తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మరి తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. నెల రోజుల్లోనే కొత్త మంత్రులు అయితే కొలవ తీరుబోతున్నట్టుగా స్పష్టంగా వినిపిస్తోంది. ఇది నిజంగా ఎవరో లీకులు ఇస్తేనో ఏఐసీసీకి సంబంధించినటువంటి వార్తలు అయితే మనం పెద్దగా ఖాతరు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ ఈ లీక్ ఇచ్చింది ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అధిష్టానంతో చర్చలు జరిపి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్కి వెళ్తాము అని చెప్పింది కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా ఆశావాహుల్లో ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. మరి ఎవరెవరికి క్యాబినెట్ బెర్త్ వరిస్తుంది అన్నది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. మరి ఎందుకంటే కొత్త వారికి అవకాశం కల్పిస్తారా, లేదు అంటే సీనియర్లకే ఇప్పుడున్నటువంటి వాళ్ళకి శాఖ మార్పులతో సరిపెట్టుకుంటారా, మరి ఏం జరగబోతోంది అనేది చాలా కీలకంగా మారుతోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి గారితో సహా 18 మంది మంత్రులు ఉండాల్సి ఉండగా గతంలో ఫస్ట్
ఫేస్ లో ముఖ్యమంత్రితో పాటుగా ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో అప్పుడు మొత్తం 12 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తెలిసిన విషయమే క్యాబినెట్ 2.0 ఎక్స్టెన్షన్ తో పాటుగా ముగ్గురికి అవకాశం కల్పించారు. వాకాటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ ఇట్లా ముగ్గురికి కల్పించారు. అంటే సామాజిక వర్గాలకు సముచిత న్యాయం కల్పించే దిశగా ఆ ముగ్గురికి అవకాశం దక్కింది. అయితే రీసెంట్ గా జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా అజరుద్దీన్కి ఇచ్చారు. కానీ గవర్నర్ కోట ఎమ్మెల్సీ అయినటువంటి అజరుద్దీన్ మొత్తం మీద ఇప్పటి వరకు కేబినెట్ లో 16 మంది మంత్రులు కొలువుదీరారు ఆయనతో పాటుగా. మరి ఆయనకి ఇంకా ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో కేబినెట్ లో బెర్త్ దక్కినప్పటికీ అజరుద్దీన్కి ఎమ్మెల్సీ పూర్తిగా ఇంకా కన్ఫర్మ్ కానటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సందర్భాల్లోనే కొంత అజరుద్దీన్ కి ఒకవేళ ఎమ్మెల్సీ దక్కకపోతే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా, అంటే ఆయన మంత్రిత్వ శాఖ మీద కత్తి వేలాడుతోంది అనేది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ ఈక్వేషన్స్ నేపథ్యంలో మరి ఇప్పుడు పూర్తిగా కొంతమంది మంత్రులు తప్పించి కొంత శాఖల మార్పులు ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరికి ఏ శాఖలు దక్కచ్చు, ఎవరెవరికి కొత్త మంత్రి పదవులు దక్కచ్చు అనేది కూడా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లీకుల ప్రకారం ఖచ్చితంగా ఎన్నికల తర్వాత కేబినెట్ ఉండే అవకాశాలు, సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ దిశగా కసరత్తు జరుగుతున్నట్టు కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద నూతన కేబినెట్ మీద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.